ఒక్కొక్క దగ్గర 13 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల వర్షం పడితే హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలమైపోతా ఉంది. వర్షం పడ్డ సంతోషం లేకుండా ఏ ఇళ్ళకైతే నీళ్ళు వస్తున్నాయో కట్టుబట్టలతో బయటకు వస్తున్నారు తప్ప వాళ్ళ వంట పాత్రలు కొట్టుకుపోతున్నాయి, వాళ్ళ పరుపులు కొట్టుకుపోతున్నాయి, వాళ్ళ మొత్తం తినుబండారాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాయి. అన్నమో రామచంద్ర అని చెప్పి బిక్కు బిక్కుమంటూ బతికే పరిస్థితి వచ్చింది. రెండవది డ్రైన్ వాటర్ అంటే వర్షపు నీళ్ళు, అదేవిధంగా ఈ మురికి నీళ్ళు, ఈ రెండు కలిసిన నీళ్ళతో మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయిన తర్వాత కంపవాసన వస్తున్నాయి. ఉన్న వాళ్ళంటేనేమో వాటి బాగు చేసుకునే ఆస్కారం ఉంది తప్ప బస్తీలు కానీ చెర్ల పక్క పడినటువంటి కొత్త కాలనీలు కానీ ఇలా అత్యంత దుర్గంధపూరితంగా మారిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇదంతా కూడా సర్వే చేయించి దీనికి కారణాలను అన్వేషించి రాబోయే కాలంలో ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు కుంభవృష్టి క్లౌడ్ బస్ట్ అని అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అక్యురేట్గా అసెస్మెంట్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేయించి దీన్ని సంపూర్ణంగా ఎస్టిమేట్ చేయించి ఎంత వర్షం వచ్చినా కూడా ఇళ్లకు నీళ్లు రాకుండా ఉండేటువంటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, అదేవిధంగా ఈ మురికి నీళ్లు ఈ స్ట్రాంగ్ వాటర్ కలవకుండేటువంటి ప్రతిపాదన రూపొందించాల్సిన అక్కడ ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ఈ నీళ్ళ వల్ల రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి. నీళ్లు పోక వెనుకకు తన్ని మొత్తం రోడ్ల మీద నీళ్ళు వచ్చి 3 ఫీట్లు 4 ఫీట్లు వల్ల ట్రాఫిక్ అంతా కూడా 10 గంటలు 12 గంటలు అసలు బిక్కుమంటూ ఏమైతే తెలియని పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఈ డాంబర్ రోడ్లన్నీ కూడా 2 ఫీట్ల హోల్స్ పడ్డాయి. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ విశ్వనగరం అని చెప్పుకునే మీరు 70% ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాదు, 1 కోటి మంది జనాభా కలిగి ఇంకో 40-50 లక్షల మంది నిత్యం హైదరాబాద్ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న నగరంలో మీరు 100 కోట్లు 200 కోట్లు బిచ్చమేసినట్టు వేస్తే సరిపోదు. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక పైన ఈ డాంబర్ రోడ్ల జాగలో అంతకుముందు అయితే సిమెంట్ రోడ్లు వేసినామో అలాంటి సిమెంట్ రోడ్లు వేయడమే రేపు గుంతలు పడకుండా ఉండడానికి కారణమైంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మూడవది, ఎక్కడెక్కడైతే ఈ పేద ఇళ్లకు వచ్చి మొత్తం కొట్టుకపోయినాయో తక్షణం వాళ్లకు అసెస్మెంట్ చేసి ఎంఆర్ఓల ద్వారా కావచ్చు జిహెచ్ఎం ద్వారా కావచ్చు అసెస్మెంట్ చేసి ఒక 10,000 15,000 తక్షణ సాయం కింద ఇస్తే మళ్ళీ వాళ్ళు భోజనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే తాత్సారం చేయకుండా అసెస్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నాలుగవది, ఇవి బస్తీలలో ఉండేటువంటి గోడలన్నీ కూడా నానిపోయినాయి. 4 ఫీట్లు 5 ఫీట్లు నీళ్ళు వచ్చి నానిపోయినాయి. మొత్తం బూజు పట్టే ఆస్కారం ఉంది, ఫంగస్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి వెంటనే వైద్య శాఖను అప్రమత్తం చేసి మొత్తం క్యాంపులు పెట్టి ఎక్కడికక్కడ వాళ్లకు రోగాలు స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే వాళ్ళ ఇళ్లల్లో పెరిగిపోయిన బురద కావచ్చు ఇతరత్రా కావచ్చు సాఫ్ చేసే దానికోసం ప్రభుత్వ పరమైన యంత్రాంగం అంతా కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా వారే చూస్తారు. కాబట్టి మీకు తీరిక లేకుండా ఉంది. కాబట్టి ఏదైనా కమిటీ వేసి అర్బన్ డెవలప్మెంట్ విషయంలో ఒక కమిటీ వేసి తక్షణమే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేసి ఈ సమస్యను మీరు కనుక పరిష్కరించకపోతే రేపు హైదరాబాద్ దుర్గంధపూరితంగా